ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో చాలా మార్పులు జరిగాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లు జట్లలోకి వచ్చారు. ముఖ్యంగా భవిష్యత్తు కోసం అంటూ 5 కప్పులు అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేశారు ముంబై ఇండియన్స్. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అతన్ని తొలగించడంపై ముంబై ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. రోహిత్ శర్మ లాంటి అనుభవం ఉన్న ప్లేయర్ ను కాదని గుజరాత్ టైటాన్స్ కు వెళ్లిపోయిన ప్లేయర్ ను మళ్లీ తెచ్చుకొని అతనికి కెప్టెన్ గా అవకాశం ఇవ్వడమేంటని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్ని ఆందోళనలు జరిగినా కూడా చివరికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోనే ముంబై తొలి మ్యాచ్ ఆడింది. గుజరాత్ టైటాన్స్ తో తలపడిన మ్యాచ్ లో నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటర్ గా, అటు బౌలర్ గా, కెప్టెన్ గా టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. సారథ్య బాధ్యతలు కోల్పోయిన రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్ లో అదరగొట్టాడు. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ ను కావాలని హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద పంపించడం అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకునేలా చేసింది. అంతేకాకుండా బుమ్రా కంటే ముందే హార్దిక్ కు తానే ముందుగా బౌలింగ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. కెప్టెన్ అయితే ఏమైనా చేయొచ్చనే ఉద్దేశంతో హార్దిక్ పాండ్యా స్వయం తప్పిదం కారణంగానే గుజరాత్ చేతిలో ఓడిపోయిందని ముంబై యాజమాన్యం విశ్లేషణలో తేలిపోయింది. దీంతో ఐపీఎల్ మొదటి షెడ్యూల్ పూర్తయ్యే లోపు ముంబై ఇండియన్స్ కు మంచి విజయాలు అందిస్తే హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా కొనసాగుతాడు. లేదంటే రెండో షెడ్యూల్ నుంచి ఆ స్థానంలో మళ్లీ రోహిత్ శర్మనే కెప్టెన్ గా నియమించేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీంతో రాబోయే 2-3 మ్యాచ్లలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ గా అగ్ని పరీక్షే, లేకుంటే తన కెప్టెన్ పోస్టు పోయి మళ్లీ రోహిత్ శర్మకే పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్ లో తలపడనుంది. ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇప్పటికే జరిగిన చెరొక మ్యాచ్ లో చెరొక ఓటమితో పాయింట్ల టేబుల్లో వెనకబడ్డాయి. దీంతో ఈ రోజు మ్యాచ్ లో గెలిచి పాయింట్ల టేబుల్లో ముందు వరుసలో ఉండాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీంతో హోరాహోరీగా మ్యాచ్ సాగే అవకాశం ఉంది.